మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ ని బ్రీఫ్ గా చూద్దాం. రాధేశ్యామ్ టీం మొదటి నుంచి రూమర్స్ ని నమ్మొద్దంటూ వచ్చింది. విడుదల వాయిదా లేదంది. కానీ గురువారం రోజు స్పెషల్ అనౌన్స్మెంట్ ఇవ్వబోతోందట. అదే రోజు వాయిదా గురించి అనౌన్స్ చేస్తారనే ప్రచారం జరుగుతోంది. కేజీఎఫ్ చాప్టర్ 2 లో బాలీవుడ్ హిట్ సాంగ్ ని రీమిక్స్ చేస్తున్నారట. షోలే సాంగ్ మెహబూబా మెహబూబాని కేజీఎఫ్ 2 లో ఐటెం సాంగ్ గా వాడబోతున్నారట. ఇక అందులో పూజా హెగ్డే స్పెషల్ అపీరెన్స్ ఇవ్వబోతోందని సమాచారం. సమంత లీడ్ రోల్ లో తెరకెక్కిన పాన్ ఇండియా మూవీ శాకుంతలం. ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో స్పీడ్ పెరిగింది. ఫిబ్రవరి ఎండింగ్ లోగా సీజీ వర్క్ పూర్తవుతుందట. టాలీవుడ్ కి పెద్ద దిక్కు ఎవరనే చర్చ మళ్లీ మొదలైంది. మెగాస్టార్ చిరంజీవికి అలాంటి ఉద్దేశం లేదన్నాడు. అలాంటి టైంలో డైరెక్టర్ విజయ్ భూపతి పెట్టిన ట్వీట్ హాట్ టాపిక్ అయింది. ఇండస్ట్రీకి పెద్ద దిక్కుగా ఆర్జీవీని చూడాలంటూ తను చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది. నటసింహం బాలయ్యతో గోపీచంద్ మలినేని తీయబోతున్న మూవీలో ఇద్దరు విలన్లు వణికించబోతున్నారట. అందులో ఒకరిని శాండల్వుడ్ నుంచి కన్ఫర్మ్ చేస్తుంది ఫిలిం టీమ్. అలా కన్నడ స్టార్ దునియా విజయ్ ఇందులో విలన్ గా తీసుకుంటున్నారని తేలింది. ఆస్కార్ అచీవర్ ఏఆర్ రెహమాన్ ఇంట్లో పెళ్లి సందడి పెరిగింది. తన కూతురు ఖతీజాకు రియాసిద్దీన్ షేక్ మొహమ్మద్ తో డిసెంబర్ 29నే నిశ్చితార్థం జరిగింది. ఇప్పుడు పెళ్లికి డేట్ ఫిక్స్ అయిందట. జనవరి ఎండింగ్ లో పెళ్లంటున్నారు. మాస్ మహారాజా రవితేజ కొత్త మూవీ రావణాసుర. సుధీర్ వర్మ మేకింగ్ లో మాస్ మహారాజు ఎక్స్పెరిమెంట్ చేయబోతున్నాడు. ఇక ఈ సినిమా సంక్రాంతి రోజు సెట్స్ పైకెళ్లబోతోందట.